గోవిందాయ నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి స్వాగతం. భాగవతులందరికీ సత్యభామ రామానుజదాసి అనేక దాసోహములు తెలియజేసుకుంటూ ఈరోజు సాంప్రదాయానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి హరిభక్తి మార్గంలో సాంప్రదాయంలోకి కొత్తగా వచ్చిన భాగవతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి బయట సమాజంలో రకరకాలు విని రకరకాల కన్ఫ్యూజన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి ఇంకా బాగా ఎక్కువైపోయాయి అన్నమాట. ఎవరైనా సరే చక్కగా ఒక దారి పట్టుకొని ఒక మార్గం అవలంబించే వాళ్ళని బట్టి వీరు ఇతరత్రా మార్గాలు కూడా అవలంబించరు, ఇతరత్రా మార్గాలలో కూడా వెళ్ళరు అంటూ వాళ్ళని అవమానించడము, తెలిసి తెలియక వాళ్ళని విమర్శించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల కాస్త సహజంగా కలవరం ఎక్కువగా ఉంటుందన్నమాట. 10 సార్లు విన్నప్పుడు మనకేమనిపిస్తుంటే మనం ఏమైనా తప్పేమైనా చేస్తున్నామా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఆచార్యుల బోధలు బాగా వినే ప్రయత్నం చేయండి. ఆచార్యుల నుండి వారు మనకు అందించిన గ్రంథాలని, పుస్తకాలని బాగా చదివి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తరచుగా భాగవత గోష్ఠిలో పాల్గొనండి. తరచుగా సత్సంగం చేయండి. తద్వారా ఏమవుతుందంటే ఈ బయట నుండి కాలుష్యమైన ధ్వనులు, సాంప్రదాయానికి విరుద్ధమైన ధ్వనులు, సాంప్రదాయానికి విరుద్ధమైన మాటలు, ఇలాంటివన్నీ కూడా మన చెవులు పడకుండా ఉంటాయి. పడినా కూడా మన బుద్ధికి అవి చేరకుండా అతుక్కోకుండా ఉంటాయి. కాబట్టి తరచుగా భాగవత గోష్ఠిని సేవించుకోవాలి, సత్సంగాన్ని తరచుగా సేవించుకోవాలి. ఆచార్యుల నుండి మనకు పరంపరగా వస్తున్న సద్గ్రంథాలను, దివ్య ప్రబంధాలను తరచుగా సేవించుకుంటూ ఉండాలి. దృష్టి చెదరకుండా ఎప్పుడు కూడా హరి శ్రీమన్నారాయణుడైన పెరుమాళ్ళ పైన, పరమాత్మ పైననే దృష్టి ఎప్పుడూ ఉంచాలి. స్వామిని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి. గురి తప్పకుండా ఇతరాతర ఇటువైపు కూడా భాగవతులకు దృష్టి వెళ్ళకూడదు. ఒక సాంప్రదాయంలో కొనసాగుతున్నాము అంటే ఆ సాంప్రదాయంలోకి బలవంతంగా ఎవరు ఇడుచుకురాలేదు. ఏ ప్రలోభాలతోటో లేకపోతే ఇంకో రకంగానో ఎవరు సాంప్రదాయంలోకి రాలేదు. ఆ విధంగా సాంప్రదాయం అనేది అలా వర్ధిల్లదు. సాంప్రదాయం ఆ విధంగా కొనసాగదు. ఒక భాగవత గోష్ఠి ఏర్పడిందంటే భాగవతోత్తములతోటి, భక్తులతోటి ఆ గోష్ఠి ఏర్పడుతుంది. ఒక సాంప్రదాయ పరంపరను భక్తులు చక్కగా అనుసరించి భగవంతుడిని, పరమాత్మను, శ్రీమన్నారాయణుడిని చేరే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నము చేసే సజ్జనులందరూ కూడా, భాగవతులందరూ కూడా దృష్టి ఎప్పుడూ కూడా గమ్యం మీదే ఉంచాలి. ఆ భాగవత మార్గం పట్టుకొని పరమాత్మను, పరంపదాన్ని చేరే ప్రయత్నం చేసి ఆ దారిలో వెళుతూ ఉన్నప్పుడు అడ్డంకులు, అవరోధాలు ఎన్నో వస్తాయి. ఎంతోమంది నిలువరించారని కానివి, అక్కర్లేనివి చెప్పి చెవికెక్కించి సాంప్రదాయం పైన నిష్ట లేకుండా వాళ్ళ మనసుని చిన్న భిన్నం చేసేసి ఏవో రకరకాలు చెప్పేసి వాళ్ళని చెడగొట్టాలని ఈ విధంగా కొందరు దుష్టులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో అవరోధాలు ప్రహ్లాదుడికి రాలేదా? భక్తి మార్గంలో ఎన్నో అవరోధాలు గోపికలకు రాలేదా? అన్నమాచార్య స్వామి వారికి అవరోధాలు రాలేదా? భగవద్ రామానుజుల వారికే అవరోధాలు రాలేదా? ఆలోచించాలి. ఏ విధమైన ప్రలోభాలకి, అవరోధాలకి, అభ్యంతరాలకి సాధకుడు ఎప్పుడూ కూడా లొంగిపోకూడదు. ఆచార్యులు మనకు ఉపదేశించింది ఏదైతే ఉంటుందో అదే మనకి శాసనం. పరమోత్కృష్టమైన విషయం ఏమిటంటే ఆచార్యులు మనకి ఏం చెప్పారో అదే మనకు పరమోపాయము, చివరి ఉపాయం, తరుణోపాయం. గుర్తుపెట్టుకోవాలి. ఇతరాత్ర పద్ధతులు, ఇతరాత్ర దేవతలు, ఇతరత్ర రకరకాల భ్రమలు ఎన్నో ఉండవచ్చు గాక, ఎన్నో మనం చూడవచ్చు గాక. ఒక్కొక్కసారి కళను అవే ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రకృతి మధ్య, ప్రకృతి గుణాలతో మిళితమై మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ ఆకర్షణలు అవి ఇవి చెవికెక్కడము, ఒక్కోసారి అదే కరెక్ట్ కాబోలని మనసు భ్రమ చెందడము, ఇవన్నీ కూడా సాధకులకు సహజం. కాబట్టి సాంప్రదాయ మార్గంలో ఉన్న భాగవతులు ఎవరైనా ఉన్నారంటే దయచేసి ఎప్పుడూ కూడా మన ఆచార్యుల ప్రసంగాలు వినే ప్రయత్నం చేయండి. ఆచార్యుల నుండి మనకు లభించిన పుస్తకాలు, గ్రంథాలు, పత్రికలు ఇవన్నీ కూడా చదివే ప్రయత్నం చేయండి. నిరంతరము పెరుమాళ్ళను ప్రేమించే ప్రయత్నం చేయండి. బ్రతికే బ్రతుకు ఒకటి ఉంటే ఆ బ్రతుకుకి పరమార్థం పెరుమాళ్ళను ప్రేమించడం, పెరుమాళ్ళను సేవించడం, ఆచార్యులను
భాగవతులను ఎప్పుడూ సేవించడము, దాస్య భావంతో మెలగడం. నాకు స్వర్గమే కలుగుతుందో నరకంలో పడేస్తావో, నా బ్రతుకంతా కూడా నీ కోసమే, నిన్ను ప్రేమించడం కోసమే, నిన్ను సేవించడం కోసమే అనే ఒక భావనతోటి, ఆ మధుర భావనతో, ఆ దాస భావనతోటి భాగవతుడు ఇప్పుడు కూడా పరమాత్మ పట్ల మెలగాలి. ఇతరాతర విషయాలు, ఇతరాతర అక్కర్లేనివి, ఇతరాతర ఎవరెవరో మైకులు ముందు ఊదేవి ఏమీ కూడా భాగవతులు చెవికి ఎక్కించుకోకూడదు, చెడతారు. ఈ మార్గం పట్టుకొని, అంటే ఒక మంచి అవకాశము మనకి దొరికిన తర్వాత కూడా చెడతారు. అగాధమైన సముద్రంలో దారి తెన్నులేక ఈదుతూ ఉన్నవాడికి ఒక పడవ దొరికింది. ఆ పడవ పట్టుకొని తెలివైన వాడు కదలకుండా గమ్యం చేరే ప్రయత్నం చేస్తాడు. దూరంగా ఏవో మిణుకుమంటూ వెలుగులు కనపడుతుంటే అవేవో వస్తున్నాయి, దీన్ని వదిలేద్దామని భావించేవాడు ఎవడంటే పిచ్చోడు. అలా పడవను వదిలేస్తాక వాడు చిన్న భిన్నమైన బ్రతకైపోతుంది అనమాట, మునిగిపోతాడు అంతే. కాబట్టి ఇదేమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. సాంప్రదాయంలో ఉన్న భాగవతులు ఎప్పుడు కూడా ఆచార్యులను, భాగవత గోష్ఠిని సేవించండి. ఇతరాత్ర ఏమీ కూడా చెవికెక్కించుకొని ఆలోచించే ప్రయత్నాలు చేయకండి. అప్పుడే మనం బాగుపడతాము, మనకి సద్గతులు కలుగుతాయి, పెరుమాళ్ళ కృపను పొందగలుగుతాము, పరమపదంలో నిత్య కైంకర్యం లభించి తీరుతుంది. తర్వాత భాగవత గోష్ఠిలో ఇంకొన్ని మంచి విషయాలు సేవించుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ అనేక 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 దాసోహములతోటి సత్యభామ రామానుజదాసి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం. ఆచార్య దివితిరుడగలై శరణం.